ఈ సోషల్ మీడియా పిచ్ లో పడిపోయి టీవీ ఛానల్ లో కనపడుతున్నావు, సోషల్ యూట్యూబ్ లో కనపడుతున్నావు, ఫేస్బుక్ లో కనపడుతున్నావు, ఒక పిచ్చలో ఒక మానసిక రోగంలో నువ్వు పడిపోయి ఆ మానసిక రోగంతో బతుకుతూ అటు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నావు నీ వల్ల. ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళాలో వద్దో తెలియదు. ముందు నువ్వు చెప్తే కదా, ముందు నువ్వు చేయలేవని చెప్తే నువ్వు మోసం చేశావని వాళ్ళు తెలిస్తే ఇంకో చోటకి వెళ్తారు. వాళ్ళకి క్లారిటీ లేక అసలు మేడం గారు ఏమైపోయి ఫోన్ ఎత్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్ ఎత్తినా కూడా చేద్దాం చూద్దాం ఉండడం తప్ప కౌంటర్ ఫైల్ చేయట్లేదు, కేసు ఫైల్ చేయట్లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఆందోళన ఉన్నారు. ముందు వెళ్ళి వాళ్ళని ఆదుకో, ముందు నీ బాధితులను ఆదుకో. ముగించే ముందు ఇంకోటి చెప్తాను. నాగరాజు గారి ఇంటర్వ్యూలో కళ్ళం నీళ్లు పెట్టి నేర్చావు, గుర్తుందా? ఎందుకు ఏడ్చావు? నీకు అనారోగ్యం అని చెప్పేసి, ఏదో బీపీ వచ్చే, ఏదో ఆరోగ్య సమస్య, గుండె సమస్య ఉందని చెప్పేసి ఎక్కడ పడిపోతే దాని మీద ట్రోలింగ్ చేశారని చెప్పి చాలా బాధపడ్డావు నువ్వు. నీకు అనారోగ్యంతో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు, నువ్వు బాధపడ్డావు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రికి వెళ్ళి సర్జరీ చేసుకున్నారు కదా, నువ్వు ఈ విధంగా మాట్లాడొచ్చా? నువ్వు కూడా అనుభవించావు కదా, మరి నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు?